కీర్తన గ్రంథంలో 91వ కీర్తన 14వ వచనం నుండి మనం చూస్తే 16 వరకు మనం చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి మాటలు ఏమిటి అంటే, శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ఎందుకు అంటే అతడు నా నామం ఎరిగిన వాడు గనక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మరి క్రైస్తవులైనటువంటి మనము, దేవుని బిడ్డలైనటువంటి మనము, లేక సేవకులైనటువంటి మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు రావని దేవుడు ఎక్కడా చెప్పలేదు. శ్రమలు వస్తాయి, కానీ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా దేవుడు నీతో ఉంటానని చెప్పాడు. బాధను తట్టుకునే ధైర్యాన్ని ఇస్తాడు, శ్రమలు తట్టుకునే ఆదరణను ఇస్తాడు. ఆయన నీతో 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 మాత్రమే ఉంటాడు. ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు. మనకున్నటువంటి ధైర్యం ఏమిటి అంటే, నీతో ఉంటానని చెప్పిన దేవుడు ఆకాశ మహాకాశములను పట్టజాలని దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక శ్రమలకు భయపడవలసిన అవసరత లేదు.